మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు యథాతథంగా కొనసాగించాలంటూ తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చింతా మోహన్ నిరసన చేపట్టారు. పేదవాళ్ల వ్యక్తిత్వాన్ని పెంచే ఉపాధి హామీ పథకం పేరు మార్చినా జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీని అన్యాయంగా చంపిన రోజు 75 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసుకుంటున్నటువంటి మహాత్మా గాంధీని నిత్య నిలవన కాల్చేశారు. కాల్చడం ఆయన్ని మహాత్మా గాంధీని కాల్చడం అనేది గొప్ప అన్యాయం, గొప్ప తప్పు. అది చేసిన వాళ్ళకి ఏమి చెప్పాలో వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. జరిగిన అన్యాయం భారతదేశానికే గొప్ప అన్యాయం జరిగింది. మహాత్మా గాంధీని చంపి. మహాత్మా గాంధీ ఎవరు? దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి నాయకుడు, నిస్వార్థపరుడు, అధికారం కోరుకోలా, అందరికీ అధికారం ఇచ్చాడు. గొప్ప నాయకుడు, దేశంలో సమానత్వాన్ని తెచ్చినటువంటి నాయకుడు, దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. దేశంలో దేవాలయ ప్రవేశాన్ని అంటరాని వాళ్లకు, ఎస్సీలకు, ఆ రోజు హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని ఇచ్చింది కూడా తిరుపతి నుంచి, ఈ ప్రాంతం నుంచి. అటువంటి మహాత్మా గాంధీని అన్యాయంగా చంపేశారు. ఉపాధి హామీ పథకం, ఈ ఉపాధి హామీ పథకం అనేది పేదవాళ్ళకి అన్నం పెట్టే పథకమే కాదు, పేదవాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే పథకం ఇది. దీన్ని కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు తీసుకొని వచ్చారు? ఆర్థికంగానే పెంచడానికి కాదు, వాళ్ళల్లో వ్యక్తిత్వాన్ని పెంచి భూస్వాముల కాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళని ధీమాగా, ధైర్యంగా బతికేదానికి తీసుకొచ్చినటువంటి ఏకైక పథకం భారతదేశంలో. ఈ పథకానికి మేము పెట్టాము ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు. మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడానికి కారణం స్వాతంత్రం, నిస్వార్థత, త్యాగమే కాదు, ఆయన మంచి పేరుని దీనికి పెడితే కేంద్ర ప్రభుత్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel